ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాసరాని సందర్శించబోతున్నాం. ఇక్కడ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం అలాగే గోదావరి నది ఉంటాయి. సరస్వతీదేవి టెంపుల్ కాబట్టి ఇక్కడ ప్రతిరోజు అక్షరాభ్యాసం చేస్తారు. కాబట్టి ఇక్కడికి ఎలా చేరుకోవాలి, చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి ఏమేమి సామాన్లు తేవాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ నేనైతే మీకు ఇస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడికి మీరు ఫ్లైట్లో చేరుకోవాలంటే ఫస్ట్ మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవాలి. ఇక్కడ నుంచి 4 hours ఉంటుంది బాసరా. అలా కాకుండా మీరు నాందేడ్ ఎయిర్పోర్ట్కి వస్తే ఇక్కడ నుంచి 2 hours పడుతుంది బాసరాకి. లేదు ఇక్కడికి మీరు ట్రైన్లో రావాలనుకుంటే ఇక్కడ బాసరా రైల్వే స్టేషన్ ఉంటుంది. లేదంటే మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చి ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళొచ్చు. సికింద్రాబాద్ నుంచి మీరు బస్సులో రావచ్చు. ఇక్కడ JBSలో బస్సు ఎక్కేసి వచ్చేయచ్చు. JBS నుంచి బాసరాకి డైరెక్ట్ బస్సెస్ లేవు కాబట్టి మీరు నిజామాబాద్ వరకు వచ్చి అక్కడ నుంచి బస్ మారాలి. నిజామాబాద్ నుంచి 2 hours ఉంటుంది బాసరా. మేమైతే సికింద్రాబాద్ వరకు వచ్చి అక్కడి నుంచి నిజామాబాద్ వచ్చాము. ఇదే నిజామాబాద్ బస్ కాంప్లెక్స్. గోదావరి నది ఉంటుంది అన్నాను కదా, ఇక్కడే మీరు ఎవరైనా వస్తే ఇక్కడ స్నానాలు చేయొచ్చు. ఇక్కడ కోతులుంటాయి, జాగ్రత్త. చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి అక్షరాభ్యాసం హాల్ ఉంటుంది. అక్షరాభ్యాసం చేయించడానికి నార్మల్ టికెట్ 150, ఇక్కడ హాల్లోనే చేయిస్తారు. అలా కాదనుకుంటే 1000 rupees టికెట్ కూడా ఉంటుంది, అంటే గర్భగుడిలో చేస్తారు. అక్షరాభ్యాసం రిక్వైర్ సెట్ అంతా కూడా ఇక్కడే అమ్ముతారు. ఒక్కొక్కటి 450 ఉంటుంది. ఇప్పుడు మనం నిరీక్షణకి అక్షరాభ్యాసం చేయించడానికి ఇక్కడ మనకి అమ్మవారు ఇలాగ దర్శనం ఇస్తారు. సరస్వతీదేవితో పాటు లక్ష్మీదేవి కూడా దర్శనం ఇస్తారు. లోపల గుడి ఇలాగ ఉంటుంది. లోపలికి అయితే ఫోన్స్ అలా చేసేస్తున్నారు, కానీ అక్షరాభ్యాసం హాల్లోని తీయనివ్వట్లేదు వీడియోస్ గట్రా. అక్షరాభ్యాసం హాల్లోనే అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత మనకి ఫోటోలు తీస్తారు. మనకు కావాలంటే డబ్బులు ఇచ్చి ప్రింట్ పట్టుకెళ్ళొచ్చు. మాకైతే అక్షరాభ్యాసం దర్శనం అలా 2 అయిపోయి ప్రజెంట్ అయితే మేము బయటకు వచ్చాము. 10 నిమిషాలు అయిపోయింది. అంటే ఈవినింగ్ కదా, ఖాళీగానే ఉంటుంది ఈవినింగ్ టైంలోని, కాబట్టి అయిపోయింది. గుడి బయట ఇలాగ ఉంటుంది ఎన్వైర్న్మెంట్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మాకు ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి నైట్ 11కి ట్రైన్ ఉంది. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఎక్కిపోతాం. ఇదే బాసర్ రైల్వే స్టేషన్ చూస్తున్నారు కదా, టెంపుల్ మోడల్ ఉంది అంతాను. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి BSX. అలాగే ఇక్కడ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మా ట్రైన్ వచ్చేసి HS నాందేడ్ టు రాయచూర్ జంక్షన్ ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 17664. మా ట్రైన్ ఇక్కడికి 12:20కి వస్తుంది. సికింద్రాబాద్లోని 5కి దించుతుంది. చూసారు కదా, ఇదే బాసర్ రైల్వే స్టేషన్. సో అంతే, ఈ వీడియో అవుట్ రాయించుకుంటాం.